నమస్తే. 2026 ప్రయోగరాజ్‌లో మాఘమేళా ఎప్పుడు? దీని ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రయోగరాజ్ మాఘమేళాకు సిద్ధమైంది. 2025లో మహాకుంభమేళా జరిగిన విషయం తెలిసింది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం మాఘమేళా జరుగుతుంది. కానీ 2026లో మాఘమేళా ఎప్పుడు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ప్రయాగరాజ్లో మాఘమేళా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు మాఘమేళాలో పాల్గొనడానికి ప్రయాగరాజ్ వెళుతూ ఉంటారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమం ఒడ్డున జరిగే ఈ మాఘమేళాలో స్నానాలు ఆచరించిన వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. పరమశివుడి ఆశీస్సులు లభిస్తాయి అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాలంలో ప్రయోగరాజులో స్నానం చేయడం వలన ఇది పాపాలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుందట. చెడు దృష్టి నుంచి కాపాడడమే కాకుండా జనన మరణ చక్రం నుంచి భక్తులను విముక్తి చేస్తుంది. ఇక 2026లో మాఘమేళా ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే జనవరి 3, 2026న మాఘమేళా ప్రారంభమై ఫిబ్రవరి 15, 2026 మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. ఈ పండుగ దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతోంది. ఇక ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రయోగరాజులో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. కాగా మాఘమేళాలో స్నానం చేయాల్సిన శుభప్రదమైన తేదీలు ఏవో ఇప్పుడు చూద్దాం. పూర్ణిమ జనవరి 3, మకర సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 18, వసంత పంచమి జనవరి 23, మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1, మహాశివరాత్రి ఫిబ్రవరి 15. మరీ ముఖ్యంగా మౌని అమావాస్య రోజున మాఘమేళాలో పాల్గొని ప్రయోగరాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా మంచిదంట. ఇక హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృత బిందువులు 4 ప్రదేశాలలో పడ్డాయి. 1 హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయోగరాజ్. అందువలన ఈ ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని మహాకుంభమేళా అంటారు. ఇక ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘమేళా జరుగుతుంది. ఈ సమయంలో ఇక్కడ స్నానం చేయడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయి అంటారు. కాగా ఇప్పుడు మనం మాఘమేళా ఆచారాల గురించి తెలుసుకుందాం. మాఘమేళాలో ప్రధాన ఆచారం సంగమంలో పవిత్ర స్నానం చేయడం. ఈ రోజుల్లో తెల్లవారుజామున భక్తులందరూ ప్రార్థనలు, జపాలు చేస్తూ నదిలోకి వెళ్లి పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక ఈ సమయంలో ప్రయాణికులు, భక్తులు, నాగసాధువులు, అఘోరాలు, వివిధ రకాల సాధువులు ఊరేగింపులో కూడా పాల్గొనవచ్చు. ఇక మాఘమేళా సమయంలో కొంతమంది భక్తులు కల్పవాలు చేస్తారు. మాఘమేళాలో ఇది ప్రత్యేకమైన ఆచారం. దీనిలో భాగంగా కొంతమంది భక్తులు మాఘమాసం అంతా నది ఒడ్డున గుడారాలలో నివసిస్తూ గంగా స్నానం, సాధారణ భోజనం చేస్తూ ఉపవాసం, ధ్యానం, జపం చేస్తూ కఠినమైన దినచర్యను పాటిస్తారు. దీనిని కల్పవాలు అంటారు. ఇది మకర సంక్రాంతి రోజు ప్రారంభమై శివరాత్రి వరకు కొనసాగుతుంది.